మొత్తం లారీ తీసుకొస్తాడు, పోతున్నాడు, దాన్ని సాధన చేస్తున్నాడు. 2 లేయర్లు వేయాలి. విట్మిక్స్ డిఎస్పి ఫస్ట్ వేసి తర్వాత విట్మిక్స్ వేయాలి. 2 లేయర్లు ఒకేసారి వేసిండు. ఒకేసారి లేదు అంటే వెనకొచ్చే లారీల దాటికే కుంగింది కానీ వైబ్రేషన్ అదంటే వైబ్రేషన్ అనేది కింద వేయాలి. కింద కూడా సరిగా వేయాలి. అది కింద ఫస్ట్ ఉన్న రోడ్డుని లెవెల్ చేసి వాటర్ కొట్టి తర్వాత రోలింగ్ చేసి అప్పుడు వేయాలి. వాడు ఈ సైడ్ తీసిండు, మధ్యలో పోసుకుంటా పోయింది. ఇప్పుడు ఈ పంట మట్టి కూడా ఆ మట్టి తీసి అజ్జీలకే పోసిండు, ఆ పక్క తీసి అజ్జీలకు పోసిండు, ఈ మధ్యలో గ్యాప్ ఉంచాడు. దీంట్లో నీకేందంటే వచ్చిన లారీలతో మొత్తం పాడు పోసుకుంటే పెట్టి నిట్టుకుంటా పోయిండు. అంతే మొత్తం లెవెల్ చేసుకొని చేయాలి. అసలు ఈ బ్లాక్ కట్ టైర్లు షోల్డర్ కి వాడకూడదు. షోల్డర్ ఇది షోల్డర్ కి బ్లాక్ కట్ టైర్లు అయితే రేపు పొద్దున ఈడ తార్ రోడ్డు ఉంటది, ఈడ పోతుంది బండి వస్తుంది బయటికి, ఇది కొట్టుకొని పోయినప్పుడు బండి రాదు కదా. ఇది బ్లాక్ కట్ టైర్లు డాంబర్ రోడ్ వచ్చింది ట్రాక్టర్ పక్కన పోయింది అనుకో రాదు, అది అడపడిపోద్ది. దీనికి వెళ్ళా గ్రావలే పోయాలి. దీనికి కింద కూడా గ్రావెల్ పోయాలి. నీకేం కదా ఏంటంటే నీకు మన రైతులు ఏంటంటే మనకి రోడ్డు కావాలని చెప్పేసి మనం ఆలోచిస్తాం. అది కూడా సరిగ్గా వచ్చింది, మనం సంతోషపడ్డాం. ఇప్పుడు ఏంటంటే నీకు పోసిండు. ఇప్పుడు ఏ లేయర్ కాయలే తొక్కిలా 6 అడుగులు గొయ్యి పడది. ఈ గ్రావెల్ మొత్తం కూడా బయట నుంచి రావాలి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. రైతులకు ఒక్కొక్కడికి వచ్చేసి ఒక్కొక్క పొలానికి వచ్చేసి 5-6 వేలు 10 వేలు ఖర్చు వస్తుంది గుంటలు పుడుచుకోవడానికి. అది ఎవరిస్తారు? ఓకే, అడుగు అధికారులని. ఐటీడీఏ నుంచి శాంక్షన్ అయింది. పొద్దు ఐటీడీఏ గారిని అడిగితే ఆయన ఏమన్నా అంటే గ్రావెల్ మొత్తం బయట నుంచే రావాలి. అది కింద గ్రావెల్ వేయాలా, పైన తర్వాత 2 లేయర్లు వేయాలి. 2 లేయర్లు వేయాలి. ఓకే, ఇప్పుడు మొత్తం ఒకటే వేసి ఈ డోయలతో నెట్టుకుంటా పోతా నీకు దాన్ని నెట్టుకుంటా పోయింది. అంతేగాని ఇంకా వైబ్రేషన్ పెట్టి చొక్కీ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా ఏం లేదు. 2,75,00,000 ఎంత 2,75,00,000. అది కూడా కొంత పొరవ పడదాడ. దాన్ని ఏం చేస్తారు మరి చూడాలి. ఇంత బడి కూడా దాన్ని పూర్తి చేయకుండా అది కూడా వేస్తే ఎందుకు అది ఉపయోగం లేనట్టే కదా. ఓకే అండి. సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. ఐటీడీఏ గారా సార్? సార్ నవ తెలంగాణ రిపోర్టర్ పినపాక సార్. సార్ మనం ఇక్కడ పాతటిపాలెం టు చింతలబయారం లింక్ రోడ్ ఐటీడీ నుంచి శాంక్షన్ రోడ్డు దగ్గర ఉన్నాం సార్. ఇక్కడ రైతులు ఏంటంటే సార్ ప్రధానంగా రోడ్డు పక్కన ఒక 6 అడుగులు గుంట తీసి ఆ రోడ్డు పైకి మట్టి పోసారు సార్. అవును సార్, అటు వెడల్పుకి అటు ఇటు పోసారు సార్. అయితే కింద కూడా కనీసం వీళ్ళు లైట్ గా ఎర్ర గ్రావెల్ పోసి ఒక 2 లేయర్లు పోయాల్సి ఉంటది కదా సార్ రోడ్డు. అది కాకుండా డైరెక్ట్ ఒకేసారి కంకర పోసుకుండా వెళ్ళిపోయి డైరెక్ట్ గా వెనక లారీలతోనే అంటే డోజర్తో చేశారు తప్ప ఎటువంటి మన ఈ జేసీబీ లాంటి డ్రోన్లు లాంటిది వాళ్ళే రైతులు చెప్తున్నారు సార్. ఇక్కడ రోలర్ పెట్టలేదు సార్. ఉప సర్పంచ్ గారు పక్కనే ఉన్నారు. రోలర్ అయితే ఇప్పుడు పెట్టలేదు సార్. ఫొటోస్ పెట్టాలండి వాళ్ళు ఇప్పుడు పోసారు కానీ ఇప్పుడు ఒకరోజే కాదు, రేపు పెట్టి తొక్కియాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఏమైనా పోసారేమో ఈ రోజు రాలేదు సార్ ఎవరు. ఈ ప్రధాన సమస్య ఏంటంటే సార్, నిన్న ఇక్కడ ఇదే ప్లేస్ లో ఒక బర్రె చచ్చిపోద్ది సార్ కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల. ఈ లోయ 6 అడుగులు ఉండడం వల్ల ఏంటంటే పక్కన కరెంట్ వైర్లు పక్కన కరెంట్ పోల్స్ ఉంటాయి సార్. అటు పక్క ఇలా గేదె కూడా చనిపోద్ది సార్. రవీందర్ రెడ్డి అని ఒక అతని గేదె చనిపోద్ది నిన్న ఇదే ప్లేస్ లో. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ 6 అడుగులు గొయ్యి ఉండడం వల్ల పక్కన గొయ్యి తీసి ఆ మట్టిని పైకి పోసేది. ఈ మట్టి ఏంటంటే సార్ ఇక్కడ రేగడ్ లాంటి మట్టి సార్ ఇది. ఇప్పుడు మార్జిన్ దిగబోయి కనుక అటు కనుక వీళ్ళు ఒక మన బండి కానీ ట్రాక్టర్ కానీ పోతే సార్ ఇంచుమించు 6 అడుగులు 5 అడుగులు దిగిపోద్ది భూమిలోకి. అప్పుడు ఈ రోడ్డు పోసినా ఉపయోగం ఉండదు కదా సార్. అప్పుడు బయట నుంచి పోతుంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఎర్రమట్టి దొరకడం కష్టమేం కాదు కదా సార్. కొంచెం అది గమనించుంటే బాగుండేది సార్. ఏం లేదు కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సార్ అసలే ఇటు పక్క చిన్న వర్షం పడ్డదన్నా కూడా అటు పక్క 6 అడుగుల లోయలో నీళ్ళు ఆగుతాయి సార్. ఈ రెండోది ఏంటి అంటే ఈ పోసిన మట్టి రేగడి మట్టి కాబట్టి చిన్న కాలు పెట్టినా మొత్తం దిగిపోద్ది.
ఓకే వాడు అక్కడ ఏ ఎమ్మడే ఉండే కానీ వాడు ఏం చెప్పాడు మరి నేను చూస్తాను ఇది ప్రధాన సమస్య ఉంది సార్. తమరు ఒక్కసారి ప్రత్యేక దృష్టి పెట్టండి సార్ దీని మీద. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఎట్లయితే ముందు గ్రావెల్ పోసి నల్ల ఉంటుంది అట్లా చేసి మన సిమెంట్ రోడ్ టైప్ ఇది ప్రాసెస్ కూడా. అవునవును. కానీ సిమెంట్ కో పైన సిమెంట్ రోడ్ పోతాం, దీనికి ఇది పోతాం. మరి ఆ గ్యాప్ ఇవన్నీ కాదు కానీ అగ్రిమెంట్ కాపీ వస్తే వాడు తీపిద్దాం ఇస్తాడు, తెప్పిద్దాం. అగ్రిమెంట్ కాపీ తెప్పితే గంటల అగ్రిమెంట్ కాపీ గంటలో తెప్పిద్దాం. నిట్లా తెప్పిద్దాం. ఆడిట్ ఏంది? పొద్దున ఏ గారిని అడిగితే మీరు భద్రాచలం వచ్చి అక్కడ ఎడిడి ఆఫీసులు దరఖాస్తు చేయండి అప్పుడు ఇస్తాను. ఏందంటే ఇచ్చేది సమాచార చట్టం ఎందుకు ఇవ్వాలబ్బా? నా రోడ్డు నీకు నీ గ్రామ పంచాయతీలో రోడ్డు పోసుకుండా ఒక ఉప సర్పంచ్ అడితే అసలు ఏమంటుంది తెలుసా? అసలు ఇక్కడ వేయాల్సిన రోడ్డు కాదు ఇది, మాట్లాడుతుండు. ఇక్కడ వేయాల్సిన రోడ్డు కాదు అది. నేను అట్లా మరి డైరెక్ట్ గా ఎట్లా పోతున్నారు అని అడిగి దానికి ఏమంటున్నాడు అంటే అసలు ఇక్కడ పోయాల్సిన రోడ్డు కాదు ఇది అని సమాజం చెబుతుండు. వాడు ఒక కాంట్రాక్ట్ లా మాట్లాడుతున్నాడు. సర్పంచ్ కి ఉప సర్పంచ్ చెప్పకపోతే ఎవడు చెప్తున్నాడు? వాడు నాకు తెలియక అడుగుతాన్నా, ఎవరు చెప్తాడా? ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, మీరు ఒక ఉప సర్పంచ్ ఉన్నారు, ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు, మరి మీకు చెప్పకపోతే మీ ప్రాంతం రోడ్డు పోతే ఎట్లా? అదే మీరు గిరిజన, ఇప్పుడు గిరిజన ప్రాంతం, గిరిజన ప్రాంతం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు, మరి మీకు చెప్పకపోతే ఎవరు చెప్తారట? ఆ మాట అన్నాడు. సరే నేను దరఖాస్తు పెట్టి తీసుకుంటానని చెప్పా. అంతే కదా మరి. అంతే మరి. ఇప్పుడు ఆర్టీఐ ఎప్పుడు వెళ్తాం? మనకు అవినీతి జరిగినప్పుడు ఆర్టీఐ వెళ్తాం, ఆర్టీఐ అని చెప్పాలి కానీ అధికారి ఆర్టీఐ వేసుకోండి చెప్పడం ఎక్కడ వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం చూస్తాను ఇక్కడ. ఎట్లా పోతున్నాను అడిగితే ఆయనకి సొంత క్రషర్ ఉంది, మొత్తం ఆయన డైరెక్ట్ తీసుకొచ్చి పోతున్నాడు అన్నాడు. క్రషర్ ఉంటే పోతాడు, భద్రాచలం పోతాడు కానీ అంటే ఫండ్ లేకుండా సొంత ఫ్రీ విరాళం పోతున్నాడు. ఆయన క్రషర్ ఉంది తీసుకొచ్చి పోతున్నాడు అన్నాడు. ఫ్రీగా పోతున్నాడు. రోడ్డు గవర్నమెంట్ డబ్బులు ఇట్లేదా? ఇస్తుంది, కాకపోతే ఆ సమాధానం చెబుతున్నాడు. ఆయన క్రషర్ ఉంటే రోడ్డు పోసుకుంటాడు. తర్వాత ఏదైనా బిల్ ఎట్లా ఇస్తారు? శాంక్షన్ కాలేదు కానీ మేము శాంక్షన్ శాంక్షన్ అయిన రోడ్డే ఇది. శాంక్షన్ కాకపోతే రోడ్డు అయింది, అన్ని అయినాయి.